హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఒకప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. అంటే నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఇది బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంది కదా, ఇది స్కూల్ అనమాట. అయితే ఇది స్కూల్లో ఉన్నప్పుడు ఇటు గేట్ ఉండేది, ఈ మూలకు వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఆడేవాళ్ళం. 6th 7th ఏడే మట్టి తీసుకుని మా ఫ్రెండ్ మైదులని ఈ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు. అప్పటి నుండి ఇప్పటికి ఒకేలాగా ఉంది. వాళ్ళు 5 అమ్మాయిలు, 3వ అమ్మాయి నా ఫ్రెండ్. సో అది గుర్తొచ్చింది. కొంచెం ఇల్లే మారింది, కానీ తను వెళ్ళిపోయింది. తను ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అండ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. అండ్ ఇది మందారపు చెట్టు అండ్ తులసి చెట్టు కూడా, జాన్ చెట్టు. మీ ఇంట్లో కూడా ఇన్ని పెంచుకుంటారా? అండ్ సినిమాల్లో చూపించినట్టు హీరోలుగా ఉన్నట్టు ఈ చెట్లు చూసారా ఫ్రెండ్స్? ఇట్లా ఉంటే నాకు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ పాములు ఉంటాయి అని అంటారు. ఆ ఇల్లు లోపల ఇల్లు హౌస్ బాగుంటుంది. ఎక్కువ తులసి చెట్టు, కనకాంబరం చెట్లు, మల్లెపూ చెట్టు. ఇదేం చెట్టో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. ఇక్కడ జాన్ చెట్టు, అటంతా గడ్డే ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లో నూరువరహాల చెట్టు కూడా ఉంది. ఇవాళ వీడియోస్ అనేవి తెగ వస్తూనే ఉన్నాయి, ఎందుకో తెలీదు. అండ్ హౌస్ అనేది అంతకుముందు ఇట్లాగే ఉండేది. అక్కడైతే బొమ్మలు, మట్టి బొమ్మలు చేసుకునేవాళ్ళం. మట్టితోటి బంకమట్టి ఉంటుంది కదా, సోఫా అని, కుర్జీ అని, స్టవ్ అని. అప్పుడు 6th 7th తను చదువుకుంది. అప్పుడు బాగా ఫ్రెండ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట మేము. సో ఈ చెట్లు అనేవి ఏమంటారో వాటిని కామెంట్ చేయండి. ఇంకా ఫ్లవర్స్ కొద్దీ చూసినట్లయితే ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. ఈ ఒక నూరువరహాల చెట్టు. ఈ ఏరియా కూడా చూసారా ఫ్రెండ్స్? కార్స్ పెట్టుకుని బిల్డింగ్స్ సూపర్ ఉన్నాయి కదా. అండ్ ఇది రావి చెట్టు అంటారు, గోడలో నుండి మొలిచింది. సో మీకు ఇంకా ముగ్గు డిజైన్ చూసారా ఎంత బాగుందో? ఇక్కడ వాతావరణం అనేది బాగుంది. మీకు కూడా నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.